హాయ్ గైస్, దిస్ ఇస్ వంశీపల్లె, ఫ్యాషన్ డైరెక్టర్. ఈరోజు మనం వచ్చేసి హౌ టు బికమ్ ఎ మోడల్, ఒక మోడల్ అవ్వడం ఎలా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఒక మంచి ఫ్యాషన్ మోడల్ అవ్వాలి అనేసి అనుకుంటే 100% మీరు ఒక మంచి ఫ్యాషన్ మోడలింగ్ ఏజెన్సీ అయినా ఇన్స్టిట్యూట్ అయినా మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్షన్ ఎలా చేసుకోవాలి అంటే ఇన్స్టిట్యూట్ ఎప్పటి నుండి ఉంది అండ్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏముంది, దీన్ని ఎవరు నడిపిస్తున్నారు అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా వీళ్ళు ఎంత జెన్యూన్గా ఉన్నారు అండ్ వీళ్ళ గురించి ఏమైనా ఫ్రాడ్యులెంట్స్ ఏమైనా జరిగాయా, ఇంతకుముందు అంటే బ్యాక్ పాస్ట్లో ఏమైనా జరిగాయా అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మీరు మంచి ఏజెన్సీలో జాయిన్ అవ్వాలి. సో అప్పుడే మీ కెరీర్కి యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. ఈ ఫస్ట్ ఫ్యాషన్ మోడల్ అయ్యే కాన్సెప్ట్లో మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఫ్యాషన్ మోడలింగ్లో చాలా టైప్స్ ఆఫ్ మోడలింగ్ ఉంటుంది. సో వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బట్ ప్రజెంట్ అయితే వీడియోని కంటిన్యూ చేద్దాం. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడలింగ్లో ఏదైతే మనకి కనెక్టింగ్గా ఉంటుందో చూస్ చేసుకున్న తర్వాత ఒక మంచి మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయిన తర్వాత దాని మీద మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏదైతే క్లాసెస్లో మనం ట్రైన్ అవుతూ ఉంటామో ఆ ట్రైన్ అయిన వాటిని ఇంటి దగ్గర ట్రైన్ అవుతూ ఉండాలి. అండ్ అదేవిధంగా క్లాస్కి వచ్చినప్పుడు కో మోడల్స్తోని కూడా కంపేర్ చేస్తూ వాళ్ళతోని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ ప్రాక్టీస్ అండ్ పోజింగ్ మీద కూడా వాకింగ్ ప్రాక్టీసే కాకుండా పోజింగ్ మీద అండ్ అదేవిధంగా ఎక్స్ప్రెషన్స్ మీద కూడా మీరు ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 వర్క్స్ ఎక్కువ చేస్తే కంపేర్ టు అదర్ మోడల్స్ మీకు ఎక్కువ ఛాన్సెస్ అనేటివి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మోడల్స్ అయ్యే క్రమంలో మీరు ఫస్ట్ చేయాల్సిన ఇంకొక థింగ్ ఏంటి అంటే చేంజ్ యువర్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడో లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఫ్యాషన్ మోడలింగ్ని నేర్చుకుందాం అనుకున్నా లేకపోతే ఫ్యాషన్ మోడల్ అవ్వాలనుకున్నా చాలా కష్టం అవుతూ ఉంటుంది. బట్ ఎవరైతే వాళ్ళు ఫ్యాషన్ మోడలింగ్ కెరీర్గా చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ 100% ఒక ఏజెన్సీలో జాయిన్ అవుతూనే వాళ్ళకు ఒక రూట్ అనేది క్లియర్గా ఉంటుంది. సో దానికోసం ఏజెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ కెరీర్లో. దాని తర్వాత ఏంటి అంటే ఒక గ్రేట్ పోర్ట్ఫోలియోని మనం బిల్డ్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియో అంటే ఏంటి అంటే ఒక ఫోటో షూట్ అన్నట్టు మన లుక్స్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ పోర్ట్ఫోలియో రూపంలో మనం బయటకు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఈ పోర్ట్ఫోలియో ఉండడం వల్ల మనకేమవుతుంది అంటే చాలామంది యాడ్ ఏజెన్సీస్ కానీ లేకపోతే కాస్టింగ్ కాల్స్కి కానీ మనం పంపిస్తే అక్కడ మనకు మంచి రిప్లై వస్తుంది అన్నట్టు. నార్మల్ ఫొటోస్ కంటే పోర్ట్ఫోలియో అంటే మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ నుండి మన ఏజెన్సీ నుండి తీసుకొని ఫోటో షేర్ చేస్తే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ అదేవిధంగా ఫ్యాషన్ మోడలింగ్లో ట్రైన్ అవుతూ ఉన్నప్పుడే మనం ఆడిషన్స్ కాల్స్కి అండ్ అదేవిధంగా ఫ్యాషన్ షోస్కి మన సిటీలో ఏదైతే జరుగుతూ ఉన్నాయో వాటన్నిటికీ అటెండ్ అవ్వడం వల్ల మనకి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అండ్ ఎక్కువ ఫ్యాషన్ లవింగ్ పీపుల్ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్న పీపుల్ని మనం కనెక్ట్ అవ్వడం ద్వారా వాళ్ళ దగ్గర నుండి కూడా మన నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మన పోర్ట్ఫోలియో తీసుకున్న ఫొటోస్ని 100% మనం మన సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ ఉంటే కూడా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలామంది మోడల్స్ ఏంటి అంటే వాళ్ళు పోర్ట్ఫోలియో తీసుకొని ఓన్లీ వాళ్ళ మొబైల్స్లో ఉంటాయి అంతే. బట్ ఎవరు సోషల్ మీడియాలో ఎక్కువగా యూజ్ చేయరు. ఈ పోర్ట్ఫోలియోని కూడా మనం సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటూ ఉంటే చాలామంది మనకి ఫ్యాషన్ పీపుల్ అయితే ఎవరైతే ఉంటారో ఫ్యాషన్ మోడల్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటారో క్లయింట్స్ వాళ్ళందరూ డైరెక్ట్ అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనం డిఫరెంట్ మేకప్ ఆర్టిస్టులు, డిఫరెంట్ డిజైనర్స్, అదేవిధంగా డిఫరెంట్ స్టైలిస్ట్లతోని మనం కొలాబరేట్ అయినప్పుడు వాళ్ళతో వర్క్ చేస్తే మన వర్క్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది. రీచ్ అవ్వడం వల్ల కూడా మనం ఎక్కువ మందికి ఫోకస్ అవుతాం. ఈ ఫోకస్ అవ్వడం వల్ల కూడా మన గురించి నేమ్ అనేది లిస్ట్లో ఉంటుంది. లిస్ట్లో ఉండడం వల్ల ఎక్కువ ఛాన్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఫిట్నెస్ అండ్ హెల్త్ మీద 100% కేరింగ్గా ఉండాలి. ఎందుకంటే మనం ఏ టైంలో ఎప్పుడు షూట్ ఉంటుందో తెలియదు. కొన్ని షూట్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఉండొచ్చు, కొన్ని షూట్స్ వచ్చేసి చాలా లేట్ నైట్స్ కూడా ఉంటాయి. సో దట్ మన ఫిట్నెస్ని హెల్త్ని మంచిగా కాపాడుకుంటే ఎక్కువ ఛాన్సెస్ అనేటివి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మన మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది మోడలింగ్ ఏజెన్సీస్కైనా యాడ్ ఏజెన్సీస్కైనా మన క్లయింట్స్కైనా కానీ. ఎందుకంటే మనతో వర్క్ చేస్తున్నప్పుడు మనతో వర్క్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు అని వాళ్ళు ముందే తెలుసుకుంటారు. కాబట్టి మన ఫిట్నెస్ లెవెల్స్ అయినా హెల్త్ లెవెల్స్ అయినా మంచిగా కాపాడుకుంటే అది గుడ్ ఫర్ అస్. దిస్ ఈజ్ ఫర్ యూ గైస్. సీ యూ అగైన్. లవ్ యూ ఆల్. బాయ్.